వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చౌ మహల్లా యునెస్కో సాంస్కృతిక వారసత్వ ప్రదేశము చౌ మహల్లా. ఈ చౌ మహల్లా గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. హైదరాబాద్లోని ప్రఖ్యాత చౌ మహల్లా ప్యాలెస్ తాజాగా వార్తల్లోకి నిలిచింది. మిస్ వరల్డ్ 2025 పోటీలలో భాగంగా 190 దేశాలకు చెందిన సుందరిమణులు చౌ మహల్లా ప్యాలెస్ ను సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. అంతకుముందు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లంతా కూడా చార్మినార్ నుంచి చౌ మహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్ లో పాల్గొన్నారు. అయితే చారిత్రకంగా సాంస్కృతికంగా చౌ మహల్లా ప్యాలెస్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ చౌ మహల్లా ప్యాలెస్ ప్రత్యేకత ఏంటి అంటే 18వ శతాబ్దం నాటి అద్భుతమైన చారిత్రక కట్టడం ఈ చౌ మహల్లా ప్యాలెస్. 18వ శతాబ్దం నాటిది. 1750లో సలాబత్ జంగ్ నిర్మాణాన్ని ప్రారంభించగా నిజాం అఫ్జలుద్దాలా బహదూర్ 1869లో పూర్తి చేశారు. హైదరాబాద్ రాజధానిగా పరిపాలన చేసిన 5వ నిజాం పాలకుడు అసఫ్జాహీ వంశం నివాస స్థలం ఇది. రాజ్యంలో ఉన్నత స్థాయి సమావేశాలు, రాచరిక కార్యక్రమాలన్నీ ఈ ప్యాలెస్ లోనే జరిగేవి. అలాగే పర్షియన్ భాషలో చాహర్ అంటే 4, అరబ్ భాషలో మహాలత్ అంటే సౌధము. పర్షియన్ భాషలో చాహర్ అంటే 4, అరబ్ భాషలో మహాలత్ అంటే సౌధం అని అర్థం వస్తుంది. ఈ 2 పదాల ద్వారా ఈ భవనానికి అప్పటి పాలకులు చౌ మహల్లాగా నామకరణం చేసినట్లు ప్రసిద్ధి. 14 ఎకరాల ప్రదేశంలో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్ లో పర్షియన్ మరియు అరబ్ శైలిలో నిర్మితమైనటువంటి అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. 2010లో యునెస్కో ఈ ప్యాలెస్ కు సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా అవార్డు కూడా అందించడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.